అంటే కొన్ని వేల మంది జనాలల్లా అలా క్రైస్తవ్యంలో ఉండే మనుషుల గురించి చెప్తున్నాడు. అదేం చెప్తున్నాడు ఒకసారి వినండి. వాడు మందిరానికే వస్తాడు. ఈ అక్రమ జీవితం. భర్త అడిగితే నా జీవితం నా ఇష్టం, నేను ఒకరిని చూసుకున్నా, నువ్వు కూడా ఇంకొకరిని చూసుకో. ఆడోళ్ళని భర్తకు దూరం చేపించి ఆడోళ్ళు ఉంచుకున్న పర్సన్ నేను చాలా మంది చూసిన. కాబట్టి చర్చికి వచ్చే వాళ్ళ గురించి చెప్తున్నాడు. మళ్ళీ ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నాడు, మంచిగా వినండి. ఇక్కడ తర్వాత అన్యజనుడు కూడా చేయలేని లజ్జాకరమైన కార్యాలు కొంతమంది దేవుని బిడ్డలు చేస్తున్నారు. అదేమంటే మేము క్రైస్తవులు అంటున్నారు. దానం చేయకపోయినా నువ్వు అపరిశుద్ధంగా ఉన్నా కానీ ఏంటండి అంటుముట్టు లేదు, అంటుముట్టు లేదు అని చెప్పి అంటురోగాలు తీసుకొస్తున్నారు కదా. హర హర మహాదేవ శంభో శంకర. అయితే మనమందరం కూడా గుడిలోకి వెళ్తూ ఉంటాము. ఎక్కడైనా పెద్ద కుంకుమార్చన జరుగుతేనో లేదంటే శ్రీరామ నవమి జరుగుతేనో మనం అన్నదానం చేస్తూ ఉంటాము. అక్కడ హోమం లాంటిది కానీ యజ్ఞం లాంటిది కానీ జరిగితే వేల మంది ఉన్నప్పుడు పూజారి కానీ పురోహితుడు కానీ మందిని ఉద్దేశించి మీ పలానోళ్ళు ఆడోళ్ళు మంచోళ్ళు కాదు, లేదంటే వాళ్ళు వేరేళ్ళతో తిరుగుతున్నాడు అని బహిరంగంగా అంటాడా స్వామి? అంటాడా? ఆ పురోహితుడికి తెలిసింది ఏంటంటే సర్వే జన సుఖినో. ఆయనకు తెలిసింది అది ఒకటే. లేదు అని అంటే ఆ పలానోడు తాగుబోతూ తిరుగుబోతూ అని చెప్పేసి మన గట్టిగా మైక్లో అంటాడా? అన్నాడు కదా. నేను మీకు ఒక వీడియో చూపిస్తా. ఆ వీడియో మీకు అందరూ ఒకసారి వినండి, దగ్గర ఉన్న వాళ్ళు చూస్తారు. మీరు ఒకసారి చూడండి. ఇది ఇతను ఎవరంటే క్రైస్తవుడు. ఈ క్రైస్తవుడు ఏం చేస్తున్నాడు అని అంటే కొన్ని వేల మంది జనాలల్లా అలా క్రైస్తవ్యంలో ఉండే మనుషుల గురించి చెప్తున్నాడు. అదేం చెప్తున్నాడు ఒకసారి వినండి. వాడు మందిరానికే వస్తాడు, వ్యభిచారపు కార్యక్రమాలు చేస్తాడు. మందిరానికే వస్తాడు, తాగుబోతుగా బ్రతుకుతాడు. ఆ స్త్రీ మందిరానికే వస్తుంది, కోయిర్లో నిలవబడి పాటలు పాడుతుంది, నేను సంఘంలో పరిచారకురాలని చెప్తుంది. ఆఫీస్కి వెళ్ళిన చోట ఎవడి బండో ఎక్కి ఈరోజు ఈడు బండి, రేపు ఇంకొక బండి. ఏమమ్మా ఏంటి అక్రమ జీవితం? భర్త అడిగితే నా జీవితం నా ఇష్టం, నేను ఒకరిని చూసుకున్నా, నువ్వు కూడా ఇంకొకరిని చూసుకో. దిగజారి బ్రతుకుతున్న ప్రజలు మరలా ఆదివారం మందిరానికి వస్తున్నారు, మరలా ఆదివారం దేవుని స్తుతిస్తున్నారు, మరలా ఆదివారం దేవుని సన్నిధిలో పాటలు పాడుతున్నారు. బయట లోకానికి వెళ్తే అన్యజనుడు కూడా చేయలేని లజ్జాకరమైన ఇక్కడ వచ్చేవాళ్ళు ఎవరు? చర్చికి వచ్చే వాళ్ళ గురించి చెప్తున్నాడు. మళ్ళీ ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నాడు, మంచిగా వినండి. ఇక్కడ తర్వాత అన్యజనుడు కూడా చేయలేని లజ్జాకరమైన కార్యాలు కొంతమంది దేవుని బిడ్డలు చేస్తున్నారు. అదేమంటే మేము క్రైస్తవులు అంటున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నానంటే అన్యజనులు కూడా చేయలేనటువంటి పనులు మన చర్చికి వాళ్ళు చేస్తున్నారు అంటున్నాడు. అన్యజనులు అంటే ఎవరు వాళ్ళ దృష్టిలో? ఎవరు చెప్పండి, ఎవరు అనుకుంటున్నారు అన్యజనులు అంటే? అయ్యా మీరు చెప్పండి. అయ్యా అన్యజనులు మనము వాళ్ళ దృష్టిలో అన్యజనులు అంటే యేసు క్రీస్తుని నమ్మని వాడు ఎవడైనా కానీ వాళ్ళ దృష్టిలో అన్యజనుడే. ఇక్కడ ఏమంటున్నాడంటే చర్చికి వస్తుంది ఒక ఆవిడ, పాటలు పాడుతుంది, చర్చిలో పాటలు పాడుతుంది, మళ్ళీ సాయంత్రం పూట కొన్ని తీసుకుని వెళ్ళిపోతుంది, మళ్ళీ రేపు వేరొకటి బండి ఎక్కుతుంది, మళ్ళీ దాని తర్వాత ఏం చేస్తుంది? మొగుడు కనుక ఆపి ఏంది నువ్వు వాడితో పలానోడితో పోతున్నావు అని అంటే నేను ఒకరిని పట్టుకున్నా కదా, నువ్వు కూడా ఒకరిని పట్టుకో అని మళ్ళీ ఇద్దరు కలిసి ఏం చేస్తారంటే మళ్ళీ అదే చర్చిపోతారంట. ఆయన ఏమంటున్నాడు, బయట ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళు చేయనటువంటి పనులు కూడా మనం చేస్తున్నాము. మళ్ళీ ఇంకోని దేవాలయం అంటాం, ఆలయం అంటాం, లేదంటే మందిరమే అంటాం. మందిరాన్ని చర్చి అంటారా? మరి వీళ్ళు ఏమంటున్నారు చర్చిని? ఇప్పుడు ఏమన్నాడు? ఈ చర్చిని ఏమన్నాడు? మందిరము అన్నాడు. ఏమన్నాడు? మందిరం. అదేమన్నా కానీ కాదు కదా. ఆడికి ఒక చర్చ్ అని పెట్టుకున్నాడు. చర్చ్ అని పేరు పెట్టుకోవాలి కదా వాడు, అట్లా పిలుచుకుంటలేడు. ఇక్కడ ఏం చేస్తున్నారు అని అంటే నువ్వు వేరేని చూసుకో, నేను వేరేని చూసుకుంటా. మళ్ళీ అదే రోజు మళ్ళీ తర్వాత ఆదివారం నాడు వస్తుందట, మళ్ళీ పాటలు పాడతాడట అందరితోటి. ఇప్పుడు మన దేవాలయం అనేది పవిత్రతకు ఒక నిలవు. మేము మన పిల్లలకి ఏం చెప్తాము? పూజారి చెప్తాడా, అరే నువ్వు శనివారం రోజు నువ్వు స్నానం చేసి మొత్తం తల మీద నుంచి స్నానం చేసి ఆ రోజు నాన్ వెజ్ తినకుండా మన పూజారి చెప్తారా? మన ఇంట్లో చెప్తామా? ఇంట్లోనే చెప్తాం. మనం ఇంట్లోనే చెప్తాం కదా, మన ఇంట్లోనే చెప్తాము. కానీ చర్చిలో ఎట్లా అంటే నువ్వు దానం చేయకపోయినా నువ్వు అపరిశుద్ధంగా ఉన్నా కానీ ఏంటంటే అంటుముట్టు లేదు అని చెప్పి అంటురోగాలు తీసుకొస్తున్నారు కదా. ఎయిడ్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎయిడ్స్ మన భారతదేశంలో పుట్టిందా? అది ఎక్కడి నుంచి? ఆఫ్రికా దేశంలో ఏమి ఎక్కువ ఉన్నాయి? చర్చిలు ఎక్కువ ఉన్నాయి.
అవును, ఎందుకంటే విచ్చలవిడితనము, స్వేచ్ఛ, తాగొచ్చు, తిరగొచ్చు. మొన్న ఒక పాస్టర్ చచ్చిపోయిండు. ఆ పాస్టర్ చెప్పేది ఏంటంటే, పాస్టర్లు ఏం చెప్తారంటే తాగుబోతుల్ని మార్చే దేవుడు, తిరుగుబోతుల్ని మార్చే దేవుడు అని చెప్తారు పాస్టర్లు. ఇప్పుడు ముగ్గురు పాస్టర్లు తాగి బైక్ యాక్సిడెంట్ చేసుకొని చచ్చిపోయారు. అర్థమైందా? మీరు మొన్న దాకా చూసిరని కూడా పాస్టర్ దాన్ని వక్కిరిస్తున్నారు. వాడి మీద బుల్లెట్ పడ్డది, వాడి సీన్స్ మొత్తం తీసిండు. ఏమని తీసిండు అంటే, ఒక వైన్స్కి వెళ్ళిండు, అవును, అక్కడ ఒక క్వార్టర్ తీసుకున్నాడు, అవును, బాగా తాగిండు, అవును, బండి నడుపుకుంటూ వచ్చిండు, అవును, వాడు పడ్డాడు, అవును, బండి మీదకి వెళ్ళి పడ్డ తర్వాత వాడి మీద బండి పడ్డది. అవును, దాన్ని ఏం చేసిండు, పాలగడ్డ ఏమంటాడు, మా ఫాదర్స్ని ఎక్కడంటే అక్కడ అన్యాయంగా చంపేసిండు అని చెప్పాడు. ఇచ్చాడు. ఇప్పుడు సీసీ కెమెరాలు అయితే అబద్ధాలు చెప్పాయి కదా. ఒక సీసీ కెమెరా కాదు, 4 సీసీ కెమెరా, 5 సీసీ కెమెరాలు, మళ్ళీ అతను చేసిన గూగుల్ పే, ఫోన్ పే స్కాను అవన్నీ ఉన్నాయి. కానీ ఇవంతా అబద్ధాలట. ఇప్పుడు సారి చెప్పినట్టు ఒక పాస్టరు, ఈ పాస్టర్లు ఏం చెప్తారంటే తాగుబోతుల్ని మార్చే దేవుడు, తిరుగుబోతుల్ని మార్చే దేవుడు, వ్యభిచారుల్ని మార్చే దేవుడు అని చెప్తున్నారు. ఈ పాస్టర్ ఏం చెప్తున్నాడు, అరే మీరు అందరు వచ్చి నా యొక్క ఏమంటారు, ఈ చర్చిలకు వచ్చి మీరు తిరుగుబోతారని చేస్తున్నారు, తాగుబోతారని చేస్తున్నారు, ఒకరినొకరు ఉంచుకుంటున్నారు అని చెప్తున్నాడు ఈడ. అర్థమైందా? కాబట్టి ఈ వీడియో చూస్తున్నా మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నానండి, ఇక్కడ ఈ పాస్టర్ గారి ఆవేదన కాదు, ఇది నిజము. కాబట్టి మీ పిల్లల్ని గనక చర్చికి పంపిస్తే వాళ్ళు తాగుబోతులు అవుతారు. మీ యొక్క పిల్లలు, ఆడపిల్లల్ని గనక మీరు చర్చికి పంపిస్తే పాస్టర్లకు వాళ్ళు ఒక బానిసలు అవుతారు. నిజంగానే అవుతారు. ఇది పక్క. అంతే కనుక మీ యొక్క ఆడవాళ్ళని మీరు చర్చికి పంపిస్తే నీ భర్తకు దూరం చేస్తాడు. మీరు ఎంతో చర్చిలు చూడండి, అవును, ఆడవాళ్ళు చాలా మంది భర్తల్ని విడిచిపెట్టి వస్తున్నారు. అవునా? ఎందుకు? ఆ చర్చ్ పాస్టర్ అట్లా చెప్పేసి చాలా మంది నేను కళ్ళతో చూసిన, నేను ఇది పాస్టర్లని ఆడోళ్ళని భర్తకు దూరం చేపించి ఆడోళ్ళు ఉంచుకున్న పాస్టర్ని చాలా మంది చూసిన. కాబట్టి మనకు మంచి సనాతనమైన ఈ యొక్క సాంప్రదాయం ఉంది, మన పవిత్రమైన దేవాలయాలు ఉన్నాయి. అక్కడ ఎవడు కూడా వేరే దృష్టితో చూడడు. మనకు ప్రశాంతత, పుణ్యము, మోక్షం కూడా మన దగ్గరే ఉంది. ఆ పరాయి ఏడాది మా మతాల్లో లేదు. కాబట్టి మనం చర్చికి దూరంగా ఉందాం, దేవాలయానికి దగ్గరగా ఉందాం. సో అందరు చెప్పండి ఒకసారి. అయ్యా ఏమైనా చెప్తారా? చెప్తా, కొంచెం అది బంద్ చేయి. బంద్ చేస్తా. సరే. హర హర మహాదేవ.